స్వేచ్ఛ మరణానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచంద్రరావు అజ్ఞాతంలో ఉంటూనే 5 పేజీల లేఖను మీడియాకు విడుదల చేశాడు. తెలంగాణ సమాజానికి మీడియా మిత్రుల ద్వారా చెప్పవలసిన విషయం చెబుతున్నాను అంటూ ఈ లేఖలో తన వాదనను తెలియజేశాడు. స్వేచ్ఛ తనకు 2009 నుండి టీ న్యూస్లో పరిచయమని ఒప్పుకుంటూ 2020 నుండి మాత్రమే తాము దగ్గరయ్యామని లేఖలో పేర్కొన్నాడు. స్వేచ్ఛ తమ తల్లిదండ్రుల నుండి ఎలాంటి ప్రేమను పొందలేకపోయిందని, అందుకే తనను తన పాపను చూసుకోవడానికి 2022 నుండి పూర్తి బాధ్యత తీసుకున్నానని వివరించాడు. మీడియా ముందు స్వేచ్ఛ బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, తాను ఏ రోజు కూడా పెళ్లి పేరుతో మోసం చేయలేదు అని, నా నిర్దోషితత్వాన్ని చెప్పడానికే ఈ లేఖను రాస్తున్నానని తెలిపాడు పూర్ణచంద్రరావు.